హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, నేను పైపింగ్ క్లాత్ రెడీ చేస్తున్నాను. ఇలా తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్కడ ముడతలు ఉండకూడదు. నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మళ్ళీ ఇలా మన రైట్ సైడ్ మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా అనుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. ఒక పైనుంచి కుట్టు వేసుకుంటే దీన్ని స్టిచ్ చేసిన తర్వాత మన పైపింగ్ అనేది వెళ్తుంది. మనకు బ్లౌజెస్కు చాలా యూజ్ అవుతుందండి. ఒక్కసారి 1 మీటర్ క్లాత్ చాలా బ్లౌజెస్కి వస్తుంది. ఒక 20 బ్లౌజెస్ దాకా వస్తుంది. మనకు ఎక్కువ జాయింట్లు పడవండి. ఈజీగా క్రాస్గా వెళ్తుంది, నీట్గా వస్తుంది. ఇలా మిడిల్లో కరెక్ట్ అనుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మనము కట్ చేసుకున్నాం అనుకో, చాలా చక్కగా క్రాస్ పట్టీలాగా వెళ్తాయి. బ్లౌజెస్కి మనం యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయి. మనకు సింగిల్ కట్ చేసుకోకుండా ఇలా ఒకటేసారి మనం సెట్ చేసి ఉంచుకుంటే మనం కట్ చేసుకొని బ్లౌజెస్కు వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తోని తీసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ మనకు హ్యాండ్స్కి అలా స్ట్రైట్గా తీసుకోవచ్చు, యూజ్ అవుతుంది. ఏ చిన్న పీస్ కూడా వేస్ట్ కాదండి, అన్నీ యూజ్ అవుతాయి. మంచిగా క్రాస్గా వస్తుంది. నెక్ రౌండ్ కానీ మంచిగా క్రాస్గా నెక్ రౌండ్కు తిరిగి పైపింగ్ వస్తుంది. ఇలా కట్ చేసిన క్లాత్ మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ట్రెండింగ్ కదండి, చాలా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడప్పుడు క్లాత్ వెతకాలి, చేయాలనే పని ఉండదు. చూడండి, చాలా నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.